ఇక జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ పోలింగ్ సెంటర్ల మార్పు వ్యవహారం కాకరేపుతోంది. అయితే పోలీసుల సహాయంతో రిగ్గింగ్ చేయడానికే పోలింగ్ కేంద్రాలు మార్చారా అంటూ ఫైర్ అయ్యారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఈసీ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు. నల్గొండవారిపల్లె వాసులు ఓటు వేయాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నారు. నల్గొండవారిపల్లెలో ఎలా దాడులు చేశారో అందరూ చూశారన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం పోలింగ్ కేంద్రాలు మార్చడం చూశాం, కానీ పోలింగ్ కేంద్రం మార్చారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేయడానికి మార్చారా అంటూ మండిపడ్డారు అవినాష్ రెడ్డి. 6 పోలింగ్ కేంద్రాలపై ఈ ప్రభావం ఉందని, తన ఇంటి పక్కనే పోలింగ్ కేంద్రం ఉన్న ఆ ఓటర్ మాత్రం 4 కిలోమీటర్లు వెళ్లి ఓటు వేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా రిప్రజెంటేషన్స్ పంపించాము ఎన్నికల కమిషన్ కు. ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ కోసము ప్రతి పోలింగ్ బూత్ లో కూడా సీసీ కెమెరాస్ ఎరెక్ట్ చేయమని చెప్పి అడిగాం. పోలింగ్ బూత్ ప్రెమిసెస్ లో కూడా సీసీ క్యామ్స్ ఎరెక్ట్ చేయమని చెప్పి అడిగినాము. ఇవన్నీ కూడా ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైక్లింగ్ రిగ్గింగ్లు జరగకుండా చూడాలంటే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ సీసీ ఫుటేజ్ అనేది ఉండాలా ఎన్నికల కమిషన్ దగ్గర. ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో ఈ 4-5 రోజుల్లో రిప్రజెంటేషన్స్ పంపడం జరిగింది. కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి తప్పకుండా ఎన్నికల కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పోలింగ్ బూత్స్ సంబంధించి ఈ దాదాపు 4,000 ఓట్లకు సంబంధించిన ఈ పోలింగ్ బూత్ సమస్యను ఏదైతే ప్రతి ఓటర్ కూడా 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన ఈ పరిస్థితి వచ్చిందో, పక్కనే పోలింగ్ బూత్ ఉండగా 100 మీటర్లలో పోలింగ్ బూత్ ఉండగా 4-5 కిలోమీటర్ల మీద ప్రయాణం చేసి ఓటేయాల్సిన ఈ పరిస్థితి కల్పించారు. దీన్ని తక్షణం రెక్టిఫై చేసి 2021లో ఏ విధానం అయితే ఏ రకంగా ఉండిందో అదే రకంగా